విజయ జోల్బాబు గారికి, ఫాదర్ వల్లే విజయ జోల్బాబు ఫాదర్ గారికి, శ్రీ వల్లే విజయ జోల్బాబు ఫాదర్ గారికి, శ్రీ వల్లే విజయ జోల్బాబు ఫాదర్ గారికి. అందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గమనించాలి. దేవాలయం లోపల వార్షికోత్సవ మహోత్సవంలో పాల్పంటుకుంటూ దేవుని యొక్క దీవెనలు మనందరూ కూడా దయచేయమని, ఈ గ్రామాన్ని మరింతగా ఈ సంఘాన్ని ఆధ్యాత్మిక పదంలో దేవుడు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన పూజలోనికి గురువులకు, ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క నిత్య సహాయ మాత దేవాలయ మొదటి వార్షికోత్సవాన్ని ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా దేవుడు అనేక విధాలుగా ఈ దేవాలయం నుంచి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందన సమర్పణ చేస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుని యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా కుమ్మరించబడాలని మనతో కలిసి ఈరోజు దివ్య పూజ వారిని
గురించి దేవునికి ఆశీస్సులు ఇవ్వడానికి మన మెయిన్ రాసిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఫాదర్ గొల్లె విజయ్ జ్యోతి బాబు గారు మన మధ్యకు ఆహ్వానించబడ్డారు. ఈ సమయంలో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తూ మన కోసం, మన సంఘం కోసం, ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించాలని మన కోసం ప్రార్థించమని ఫాదర్ గారిని మరొకసారి ఆహ్వానిస్తూ, అదేవిధంగా వచ్చినటువంటి గురువులను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దివ్య పూజా వారిని ప్రారంభించుకుందాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో పిల్లల యొక్క పుట్టినరోజు బాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా అందరూ కొంచెం బలపడ్డాం. అందుకే కొంచెం పండుగలు డబ్బు ఖర్చు చేసి చేయటం సాంప్రదాయం ప్రస్తుత కాలంలో అయింది. అంతకుముందు నేను చిన్నప్పుడు మా యొక్క పుట్టినరోజులు ఎవరు చేసేవారు కాదు. అంత పెద్ద పండుగలు కూడా అసలు చేసేవారు కాదు. అయితే ఈ కాలంలో మనం గమనించేది ఏమిటంటే పుట్టినరోజులు బాగా ఖర్చు చేసి చేస్తున్నారు. వాటిలో కూడా మొట్టమొదటి పుట్టినరోజు చాలా ఆడంబరంగా ఖర్చు చేసి చేయటం అనేది మనం చూస్తున్నాం. ఈ దేవాలయం పుట్టి ఒక సంవత్సరం. ఇక్కడికి దేవాలయపు మొదటి పుట్టినరోజు ఈరోజు. మన బిడ్డల యొక్క పుట్టినరోజులు ఆడంబరంగా ఎలా మనం చేస్తున్నామో, అదే విధముగా మనందరి యొక్క ఆలయం, ఆ దేవుని యొక్క ఆలయం, ఈ యొక్క ఆలయం మన మధ్య వెలసి సంవత్సరం గడిచిన సందర్భంగా మనందరం కూడా తప్పకుండా ఆనందంగా, ఆడంబరంగా, సంతోషంగా ఈ యొక్క మహోత్సవాన్ని చేయాలి. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని కొనియాడటం దేవునికి ఎంతో ప్రీతికరం. దేవుడు తప్పకుండా సంతోషిస్తాడు, మనందరినీ కూడా దీవిస్తాడు. ఈ ప్రథమ వార్షికోత్సవం నాడు మనందరం కూడా ఈ యొక్క దివ్య పూజలో ఫాదర్ గారు చెప్పినట్లుగా ఈ దేవాలయానికి, దీని నిర్మాణానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వారందరినీ ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థన చేద్దాం. రెండవదిగా, దేవాలయం ఉంటే సరిపోదు, దేవాలయంలో దైవ ప్రజలు ఉండాలి. ఈ యొక్క దైవ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. ఎందుకంటే ప్రజలు లేకపోతే దేవాలయం లేదు. మిమ్మందరినీ, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆ దేవుడు దండిగా దీవించాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
Thank you.
సహాయ మాతాలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనములను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరిగినట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు నన్ను మరలా దేవాలయము గుమ్మములద్దకు కొనివచ్చెను. దేవాలయము తూర్పు ముఖముగా ఉండెను. దేవాలయము గడప క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవాలయము కుడి పక్కన బలిపీఠములకు దక్షిణపు పక్కగా క్రిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టుకొని పోయి తూర్పునకు అభిముఖముగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలవ పారుచుండెను. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేనతడికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అతడ నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏడు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనెను. ఎంగని చలముల నుండి ఎనేకాయము ఊటల వరకును సముద్రపు టొడ్డున వెత్తలు సంచరించును. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచట మధ్యధరా సముద్రమున దొరికినన్ని చేపలు దొరుకును. కానీ అతడి ఒడ్డునున్న కుంటలలోను బురద కుంటలలోను ఉన్న జలములు మంచినీళ్లుగా మారవు. అవి ఉప్పు నీళ్లుగానే ఉండి ఉప్పు వేయుటకు ఉపయోగపడును. ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండు చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు. అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయం నుండి పారు ఏడు వానికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయను. వాని పండ్లు ఆహారములకును ఆకులు ఔషధములకును ఉపయోగపడును. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27వ వచనం వరకు. క్రీస్తు పెగ్గు ఆమెముగా ఒకే శరీరం వంటి వాడు.
పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బాలిసమైనను సౌందర్యమైనను మనం అందరము ఒకే ఆత్మ యందు ఒకే శరీరంలోనికి బాప్తిసం పొందినవి. అందరము ఒకే ఆత్మను పాపం చేసిన వారమైనవి. శరీరము ఒకే అవయవములతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాదు కనుక నేను శరీరంతో చెందిన దాన్ని కాదు అని పాపము పలికినచో అది శరీరం ఒక భాగము కాకపోదు. నేను నేత్రము కాదు కనుక నేను శరీరంతో చెందిన దాన్ని కాదు అని చెవి పలికినచో అది శరీరంలో ఒక భాగము కాకపోదు. శరీరం అంతయు ఒక నేత్రమయ్యొచ్చు, అది ఎట్లు వినగలదు. శరీరం అంతయు ఒక చెవి అయ్యొచ్చు, అది ఎట్లు వాసన తెలుసుకోగలదు. కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవము దేవుడి శరీరంలో చేర్చను. అంతయు ఒకే అవయవం అయ్యొచ్చు, శరీరం ఉండదు. కనుకనే పెక్కు అవయవం కలవు, కానీ శరీరం ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చెవితో పలకచాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాపంతో పలకచాలదు. అంతేకాక బలహీనతోచు అవయములు లేకపోవచ్చు మన జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావిపని అవయములనే ఎంతో శ్రద్ధగా చూసుకున్నాము. అందరికైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధ పొందగా అందముగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవములకు అవయములకు అధిక గౌరవం కలుగుటకై దేవుడే మన శరీరంలో అట్లా ఏర్పరచను. కనుక శరీరంలో వైరుధ్యములు లేవు. దాని అందరి విభిన్న అవయములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండటకు ఆయన ఇప్పుడు చేశాను. శరీరంలో ఒక అవయవం బాధపడచ్చో దానితో పాటు అన్ని అవయములను బాధపడను. ఒక అవయవం గౌరవం పొందినచ్చో దాని ఆనందమును మిగిలిన అవయవాన్ని పాల్పంచుకున్నాను. కావున మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తి దానిలో ఒక భాగమే. ఇది 7వ వాక్కు. పవిత్ర సుశేషులోని భాగము రాసిన పవిత్ర సుశేషము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడింది. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు,
తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లు అనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగుగాక. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయ అంకిత ప్రథమ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు, ఆ దేవుని యొక్క దీవెనలు. మనందరం కూడా ఈ దేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంలో దేవాలయపు ప్రాముఖ్యతలు మన జీవితాల్లో మనం గమనించవలసిన అవసరం ఉంది. అయితే ఈ దేవాలయం నిత్య సహాయమాతకు అంకితం చేయబడింది. దేవాలయానికి మరియ తల్లికి చాలా దగ్గర సారూప్యం. దేవాలయాన్ని చూస్తే మరియ తల్లిని చూసినట్లు, మరియ తల్లిని చూస్తే దేవాలయాన్ని చూసినట్లు. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే. దేవాలయం అనగానే మనందరికీ చటుక్కున గుర్తుకొచ్చేది మనం కట్టేటువంటి దేవాలయం. రాతి గోడలు, స్లాబో రేకు, దేవాలయంలో కొన్ని స్వరూపాలు, ఒక ఆకారం, ఇది మానవులుగా మనం నిర్మించేటువంటి ఆలయం. అయితే దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధికి సూచన. ఇది కేవలం ఒక సూచన లాంటిదే, కానీ అది దేవుని యొక్క సన్నిధితో పోల్చగలిగేది కాదు. ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందినా కానీ నిజమైనటువంటి దేవాలయం దేవుని యొక్క నివాసం. అందుకే దేవాలయం అనేది దేవుని యొక్క నివాసాన్ని, దేవుని యొక్క శరీరాన్ని, దైవ సంఘాన్ని సూచిస్తుంది. కనుక రాతితో కట్టుకున్న దేవాలయం కంటే
దేవుడు నిర్మించినటువంటి తన దైవ సంఘమైనటువంటి ఆలయం మరింత ముఖ్యమైనది. మనందరం దేవుని యొక్క బిడ్డలు. జ్ఞానస్నానము ద్వారా దేవుని యొక్క శరీరముగా దైవాలయముగా ఏర్పాటు చేయబడ్డాడు. మనలో దేవుడి యొక్క నివాసం, దేవుని నివాసమైన దైవ సంఘాన్ని సూచించేదే ఈ రాతితో కట్టినటువంటి దేవాలయం. కనుక ఈ యొక్క రాతితో కట్టిన దేవాలయం కంటే శ్రేష్టమైనటువంటి దేవాలయం దైవ సంఘం, దేవుని యొక్క శరీరం. ఇవన్నీ కూడా పరలోకాన్ని సూచిస్తున్నాయి. ఈ రాతితో కట్టిన దేవాలయం, క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన దైవ సంఘం, దేవుని యొక్క శరీరం, దేవుని జ్ఞాన శరీరమైన తిరుసభ, దైవ సంఘం, ఇవన్నీ కూడా పరలోకంలో దైవరాజ్యంలో దేవుని యొక్క సన్నిధిని అవి సూచిస్తూ ఉన్నాయి. కనుక ఈ రాతితో కట్టిన దేవాలయం ఒక సూచన లాంటిది. ఈ యొక్క లోకంలో క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన తిరుసభ అనే దేవాలయం ఆ పరలోకపు దైవ సన్నిధిని సూచించే ఒక సూచన. మనందరం కూడా శాశ్వతముగా ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలవాలి. ఇది కేవలం మనం నివసించేటువంటి తాత్కాలికమైనటువంటి గృహం. మానవ జీవితం అనేది తాత్కాలికమైనది. ఇది మన యొక్క సొంత ఇల్లు కాదు. పౌలు గారు చెప్పినట్లుగా మనం పరలోక పౌరులు. ఇది కేవలం మనం చుట్టచూపుగా వచ్చినటువంటి ప్రాంతం మాత్రం. కనుక మనుషులుగా దేవుని యొక్క పోలికలో చేయబడి దేవుని యొక్క ఆత్మనే ఊపిరిగా ప్రాణముగా కలిగిన మనం శాశ్వతముగా జీవించేది దేవుని సన్నిధిలో. అదే మన యొక్క అసలైన సిసలైన జీవనం. అదే మన యొక్క శాశ్వతమైనటువంటి గృహం. దేవుని యొక్క సన్నిధిలో నిత్యానందంలో ఆ దేవుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని యొక్క సన్నిధిలో మునిగిపోయి ఆత్మానందములో జీవించటమే నిజమైనటువంటి మానవ జీవితం. దాన్ని ఈ దేవాలయం గుర్తు చేస్తుంది. ఇదిగో నీ జీవితం ఎక్కడ ఉండవలసినది కాదు, అదిగో దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసింది. నీ జీవితం యొక్క తాత్కాలికమైన లౌకికమైనటువంటి పనులలో నిమగ్నమై ఉండవలసింది కాదు. నిత్యము కూడా దేవుని యొక్క స్తుతిలో ఆరాధనలో ఆ దేవుని ముఖార విందాన్ని కాంచుచు నిత్యానందములో జీవించవలసినటువంటి జీవితం ఇదని గుర్తు చేసేది ఈ దేవుని యొక్క ఆలయం. దేవాలయంలో వచ్చిన ప్రతిసారి ఆ దేవుని కాన్షియస్, దేవుని చూస్తూ, దేవుని మననం చేసుకుంటూ, దేవుని ప్రస్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని పరిశుద్ధ నామాన్ని ఉచ్చరిస్తూ సంస్కారపూర్వకంగా మన మధ్య వెలిసేటువంటి ఆ యొక్క దేవునితో కలిసి ఆ దేవుని ఆనందంగా ఆరాధించే సమయం మన శాశ్వత గృహాన్ని, మన శాశ్వత జీవితాన్ని మనకు నిరంతరం కూడా గుర్తు చేస్తుంది. మరియ తల్లి ఈ దేవాలయాన్ని, మన నిత్య జీవితాన్ని, దేవుని సన్నిధిని మనకు గుర్తు చేస్తుంది. మనందరికీ తెలిసినట్లుగా దేవాలయం అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇది మీరు నేను అనుకున్నటువంటి ఐడియా కాదు. కథోలిక సాంప్రదాయంలో ప్రతి విషయం కూడా ఏ విధంగానైతే ఈ బైబిల్ గ్రంథాన్ని నుంచే వస్తూ ఉందో ఆ విధముగానే ఈ యొక్క దేవాలయం కూడా దైవ గ్రంథాన్ని నుంచే వచ్చింది.
ఆది కాండంలో దేవాలయం లేదు. అప్పటికి ఇంకా దేవాలయం అనేటువంటి ఆలోచన, ఆకారం ప్రజల్లో లేదు. దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, దేవునికి మానవునికి మధ్య సంబంధం ఉంది. కానీ దేవుడు ప్రజల మధ్య నివసించేటువంటి ఒక ఆకారం కలిగినటువంటి ఆలయం లేదు. మనందరికీ తెలిసినట్లుగా అది మోషే ఇజ్రాయేలు ప్రజలను ఆయన ఈజిప్టు దాస్యం నుంచి బయటకు నడిపించి ఎడారి గుండా ప్రయాణము చేపించిన తరువాతే ఈ దేవాలయం యొక్క పుట్టుక రావటం ఆరంభించింది. అయితే ఆ కాలంలో సిమెంటు, ఇసుక, ఇనుము లేవు. వాళ్ళకున్నవి కేవలం గొడవలు మాత్రమే. కనుక దేవాలయం యొక్క ఆరంభం ఒక గుడారముతో ఆరంభమైంది. ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎడారిలో ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ గుడారం దేవుని యొక్క నివాసముగా వారు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు నివసించడానికి ఏ విధంగానైతే వాళ్ళు తమకున్న గుడ్డలతో గుడారాన్ని ఏర్పాటు చేశారు, అదే విధముగా యావే దేవునికి కూడా ఒక ప్రత్యేకమైన గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడారం దేవుని యొక్క నివాసముగా, దేవుని యొక్క ఆలయముగా వారు పరిగణించారు. అయితే వారు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క గుడారంలో వాళ్ళకి ఆ గుడారంలో దివ్య మందస్సాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ దివ్య మందస్సులో 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు, దేవుడు వారికి అద్భుతంగా కురిపించినటువంటి మన్నా, ఇవన్నీ కూడా ఆ దివ్య మందస్సులో వాళ్ళు పెట్టేవారు. అదే విధముగా ఆరోను యొక్క కర్రని కూడా దానిలో పెట్టారు. కనుక అది దివ్య మందస్సుగా వాళ్ళు పరిగణించారు. ఆ గుడారానికి మౌలికమైనది, ముఖ్యమైనది, కేంద్ర బిందువు ఆ దివ్య మందస్సు. ఆ దివ్య మందస్సులో దేవుడు ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన పలకల ద్వారా, ఆ మన్నా ద్వారా దేవుని యొక్క పాలనను సూచిస్తున్న ఆరోని యొక్క కర్ర ద్వారా దేవుడు ఆ యొక్క గుడారాన్ని ఆవహించి తన తేజస్సును దానిలో నింపి ఆ ప్రజలతో నివాసము చేశాడని వాళ్ళు భావించారు. అప్పటి నుంచి ప్రవక్తలు పోయి రాజులు వచ్చి, రాజులలో మహారాజు అయిన దావీదు మహారాజు ఆయన జీవించే కాలం వరకు ఈ గుడారమే దేవుని యొక్క ఆలయంగా ఆ ప్రజల మధ్య నడిచింది. దావీదు మహారాజు దేవునికి గొప్ప ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. నీకులాగే ఆయన కూడా అనుకున్నాడు. మీరందరూ కూడా మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. పొలాలు పోయి చెరువులు వచ్చినాయి, డబ్బులు పెరిగినాయి కనుక పాకలు పోయి సరైనటువంటి ఇల్లు వచ్చింది, పక్కా ఇల్లు వచ్చింది. కనుక మీరందరూ కూడా పక్కా ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, దేవాలయం సరిగా లేదు. అందుకే మనం నివసించేటువంటి ఇల్లే ఎంత బాగున్నప్పుడు మరి మనలను చేసినటువంటి ఆ దేవుడి యొక్క ఇల్లు ఇంకా ఎంత బాగుండాలని ఈ కొత్తగా దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచన మీకు వచ్చింది. నా ఇంటి కంటే దేవుని ఇల్లు బాగుండాలి, నా ఇల్లు కంటే దేవుని ఇల్లు పెద్దగా ఉండాలి, నా ఇంటి కంటే, నా నివాసం కంటే, నా ఇల్లు కంటే దేవుని ఇల్లు గొప్పగా ఉండాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లే దావీదు మహారాజు కూడా వచ్చింది. నేను గొప్ప అంతఃపురాన్ని కట్టుకున్నాను, గొప్ప కోటను కట్టుకున్నాను, అది చాలా విశాలమైంది, చాలా ఖరీదైనది, అందమైంది. నేనుండే ఇల్లు ఎంత బాగున్నప్పుడు నా దేవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలి, అది ఇంకా గొప్పగా ఉండాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అందుకే ఆయన దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కాదు, నీ కుమారుడైన సొలొమోను ఆ యొక్క దేవాలయాన్ని కడతాడు. సొలొమోను దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను ఆ మొదటి దేవాలయాన్ని యెరూషలేములో ఆయన కట్టడం జరిగింది.
అదిగో అప్పటి నుంచి దేవాలయం అనేది, దేవుని నివాసం అనేది ఒక కట్టడంగా ఆనాటి నుంచి దైవ ప్రజల మధ్య కొనసాగుతూ ఈనాటి వరకు యేసు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు ఆ దేవుని నివాసముగా దేవాలయాన్ని తమ నివసించేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ కాలంలో లాగే ఈ కాలంలో కూడా దేవాలయానికి కేంద్ర బిందువు దివ్య మందస్సు. అయితే విచారణ దేవాలయంలో మాత్రమే ఆ దివ్య మందస్సాన్ని పెడుతూ ఉన్నాం. మిగతా దేవాలయాల్లో ఆ దివ్య మందస్సాన్ని పెట్టలేదు. అందుకే గురువు మన మధ్యకు వచ్చి ఆ యొక్క దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క రక్త శరీరాలను దివ్య మందస్సులో భద్రపరిచి ఆ దివ్య సప్రసాదాన్ని మనకిస్తూ ఈ దేవాలయాన్ని కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరంతో మందస్సులాగా దాన్ని ప్రతిసారి దివ్య పూజ జరిగినప్పుడు మారుస్తున్నారు. మరియ తల్లి కూడా ఒక దివ్య మందస్సుగా పిలుస్తారు. చాలా మంది భక్తులు మరియ తల్లిని దివ్య మందస్సు అని పిలిచారు. ఒక భక్తుడు అంటున్నాడు, దివ్య మందస్సు లౌకికమైన దివ్య మందస్సు, యెరూషలేములో ఉన్న దివ్య మందస్సు అయినా, ఎడారిలో ఉన్న దివ్య మందస్సు అయినా ప్రజలు చేశారు, ప్రజలు తయారు చేశారు. కానీ మరియ తల్లి అనేటువంటి దివ్య మందస్సాన్ని దేవుడే స్వయముగా తన స్వహస్తాలతో చేశాడు. ఈ యొక్క మందస్సు బంగారముతో దగదగా మెరుస్తూ ఉంటే, మరియ తల్లి అనే దివ్య మనస్సు దేవుని యొక్క శరీరం అనేటువంటి బంగారంతో అది మెరుస్తూ ఉంది. అది మరియ తల్లి యొక్క మందస్సు శాశ్వతమైన మందస్సంగా లోకంలో వెలసింది అని మరొక పునీతుడు చెప్తున్నాడు. కనుక మరియ తల్లి దేవాలయాన్ని పోలి ఉంది. ఈ దేవాలయం ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిగా ఉందో, దేవుడు నివసించే సన్నిధిగా ఉందో, అదే విధముగా ఆ దైవ కుమారుని తన గర్భంలో ధరించిన ఆ మరియ తల్లి శరీరం పరిశుద్ధమైనటువంటి దివ్య మందస్సంగా ఉంది. దానిలో దేవుడి నివాసం అన్నాడు. మరియ తల్లిలో దేవుడి నివాసం ఉండి ఆమె యొక్క శరీరాన్ని, ఆమె గర్భాన్ని పరిశుద్ధమైనటువంటి దివ్య మందస్సంగా ఆయన మార్చాడు. అందుకే మరియ తల్లి దేవాలయాన్ని, దివ్య మందస్సాన్ని సూచిస్తుంది. ఈనాడు ఆ మరియ తల్లికి అంకితం చేయబడిన దేవాలయాన్ని కొనియాడుతున్న సందర్భంలో దేవాలయ ప్రాముఖ్యతను గమనించే సమయంలో ఆ మరియ తల్లిని చూస్తే దేవాలయ ప్రాముఖ్యత మనందరికీ కనిపిస్తుంది. అందుకే మనం కూడా మరియ తల్లిని దేవాలయం అని పిలుస్తాం. మీరందరూ కూడా జపమాల జపిస్తూ ఉంటారు. ఆ జపమాల తర్వాత మనం చెప్పేటువంటి దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని మనం పిలుస్తూ ఉంటాం. దావీదు యొక్క గోపురం అని, వాగ్దత్త మందస్సు అని, స్వర్ణమయమైన ఆలయం అని. ఈ మూడు మాటలు కూడా దేవమాత ప్రార్థనలో మనం చెప్పే ఈ మూడు మాటలు మరియ తల్లి దేవుని యొక్క ఆలయం అని సూచిస్తుంది. దావీదుని యొక్క గోపురం, వాగ్దత్వాన్ని ఇచ్చినటువంటి మందస్సు, అదే విధముగా స్వర్ణంతో పూయబడినటువంటి ఆలయం అని మరియ తల్లిని పిలుస్తుంది. మరియ తల్లి దేవుని యొక్క ఆలయమైనప్పుడు మరియ తల్లి దేవాలయముగా ఆమె మనకి ఏం సూచిస్తుంది? మొట్టమొదటిగా ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణం ఆ మొదటి అంశాన్ని మనకు తెలియజేస్తుంది. మరియ తల్లి దేవాలయానికి ఎప్పుడు వెళ్ళింది? మనందరికీ తెలిసినట్లుగా మరియ తల్లి జీవితంలో ఆమె తన తల్లిదండ్రులకు లేక కలిగినటువంటి సంతానం. అయితే ఆమె పుట్టిన తరువాత ఆమెను దేవాలయానికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వాళ్ళు చేసినటువంటి
ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ మరియ తల్లిని దేవాలయంలో తనకు 12వ ఏట వచ్చే వరకు ఆమెను దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఉంచినట్లుగా సాంప్రదాయం చెప్తుంది. కనుక మరియ తల్లి బాల్యమంతా కూడా దేవాలయంలో గడిచింది. నిత్యము కూడా ఆమె 12 సంవత్సరాల పాటు ఆ దేవుని యొక్క సన్నిధిలో, దేవాలయంలో, దేవాలయ ప్రాంగణంలో తన సమస్త జీవితాన్ని కూడా జీవించింది. ఆమె ఇంటికి వచ్చిన తరువాత ఆమె దేవునికి నిరంతరము కూడా ప్రార్థన చేసినట్లుగా దైవ గ్రంథం చెప్తుంది. ఈరోజు మనం చదివిన సువిశేషం, గాబ్రియేలు దేవదూత ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో సంభాషించి తను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవుని యొక్క వర్తమానాన్ని తను పొందింది. నిరంతరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆమె నివాసం చేసింది. దేవుని గర్భాన్ని ధరించిన తరువాత ఆమె దేవుని నివాసముతో గాఢమైన సంబంధాన్ని కలిగి తన జీవితాన్ని జీవించింది. తన బిడ్డలు పుట్టిన తరువాత ఆ బిడ్డను కూడా దేవాలయానికి నడిపించింది. దైవ గ్రంథం చెప్పినట్లుగా బాలయేసుతో కలిసి ఆ మరియ తల్లి యెరూషలేము దేవాలయాన్ని సందర్శించింది. ఎప్పుడూ కూడా తన బిడ్డ దగ్గరకు వచ్చే ప్రయత్నాన్ని చేసింది. సువిశేషంలో మనం విన్నట్లుగా ఆయన సువార్త సేవ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేసింది. చివరికి తన కుమారుడు కల్వరి కొండ మీద శిలువలో వేలాడుతున్న సమయంలో, ఆ శిలువను మోస్తూ ఉన్న సమయంలో ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డ చెంతే ఆమె నిలబడినట్లుగా దైవ గ్రంథం చెప్తుంది. యేసు ప్రభు తన గర్భంలో రూపాన్ని పొందిన క్షణం నుంచి ఆయన శిలువలో కల్వరి కొండ మీద తన చిట్ట చివరి ప్రాణాన్ని, ఆ యొక్క శ్వాసను విడిచే వరకు మరియ తల్లి యేసు ప్రభుతో ఆమె ఐక్యమైంది. శారీరకముగా, ఆధ్యాత్మికముగా ఆ యొక్క క్రీస్తు ప్రభుతో కలిసి ఉంది. కనుక దేవాలయముతో ఆ తల్లి అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉంది. మరియ తల్లి ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవం నాడు మనందరికీ చెప్పేటువంటి మాట, దేవాలయములో నివసించండి, దేవాలయము చెంతకు రండి, దేవాలయాన్ని సందర్శించండి, దేవాలయములో ఆ దేవుని ఆరాధించి దేవుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందమని మరియ తల్లి మనందరికీ బోధిస్తుంది. ఈరోజు మనం చదివిన యెహెజ్కేలు గ్రంథంలో ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత యెహెజ్కేలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవాలయాన్ని ఆ యొక్క దర్శనంలో తను కనుగొన్నాడు. ఆ దేవాలయం కింద నుండి నీరు తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ ఉన్నది. ఒక కాలువలాగా ఆ దేవాలయం నుంచి నీరు ప్రవహిస్తూ, కనుక దేవాలయంలో ఉన్న మొట్టమొదటి ప్రాముఖ్యత దేవుని యొక్క అనుగ్రహం అనేది ఒక ప్రవాహములాగా మన మధ్యకు అది పారుతూ, దేవాలయం దేవుని యొక్క అనుగ్రహం ప్రవహించేటువంటి ఒక ప్రవాహం అని మనం గుర్తించాలి. ఈ మధ్యన చెరువులు వచ్చింది. అంతకుముందు పొలాలు ఉన్నప్పుడు పొలాల్లోనికి కాలువలు, పంట కాలువలు ప్రవహించింది. కనుక ఆ పంట కాలువల ద్వారా నీరు ప్రవహించి పొలాలకు వచ్చి ఆ పొలాల్లో ఉన్న పంటను పండించి దాని యొక్క ఫలితాన్ని మనం తీసుకునేవారు. మన ఆత్మను పోషించేటువంటి దేవుని యొక్క అనుగ్రహం, మన ఆత్మకు కావలసినటువంటి ఆ యొక్క నీరు, దేవుని యొక్క జలం, దేవుని అనుగ్రహం, దీవెన దేవాలయం నుంచి ప్రవహిస్తుంది. ఒక పంట కాలవలాగా దేవుని యొక్క అనుగ్రహం, దీవెన మన జీవితాలకు, మన ఆత్మలకు, మన ఆధ్యాత్మిక జీవితానికి దేవాలయం నుంచే ప్రవహిస్తుంది. కనుక దేవాలయం మన మధ్య ఉండటం అవసరం. ఎందుకంటే ఆ దేవాలయంలో నివసించే దేవుడు
మొట్టమొదటిగా దేవుని యొక్క అనుగ్రహం మన జీవితాలకు వచ్చే ప్రవహించే ప్రవాహముగా ఈ దేవాలయం నిండి ఉంది. ఇక్కడే దేవుని యొక్క నివాసం, ఇక్కడే దేవుని యొక్క దీవెన ఉంది, ఇక్కడే దేవుని యొక్క అనుగ్రహం ఉంది. ఇక్కడి నుంచే దాన్ని మన జీవితాల్లో పొందగలం. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి దేవాలయం మన జీవితాలను శుద్ధి చేస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క దర్శనం మనకు తెలియజేస్తుంది. ఆ దేవాలయం నుంచి వచ్చినటువంటి నీరు మృత సముద్రంలో కలుస్తూ ఉంది. ఆ మృత సముద్రంలో కలిసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా తయారవుతూ ఉన్నాయి. మృత సముద్రంలో నీళ్లు అవి ఉప్పు నీళ్లుగా ఉన్నాయి. అయితే ఈ దేవాలయం నుంచి ప్రవహించేటువంటి నీళ్లు ఆ మృత సముద్రంలో కలిసినప్పుడు మృత సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు కూడా మంచినీళ్లుగా మారుతున్నట్లుగా దైవ గ్రంథం చెబుతుంది. మన జీవితం పాపంతో నిండుతూ, ఐహికమైన దానితో నిండుతూ, మన జీవితం కొన్నిసార్లు ఈ ఉప్పు నీళ్లులాగా ఉంటుంది. జీవం ఉన్నటువంటి నీళ్లులాగా లేదు. మృత సముద్రంలో ఏది కూడా బతికేది కాదు. ఎందుకంటే దాని నీళ్లు అంత ఉప్పగా ఉన్నాయి కనుక దానిలో ఏ జీవి కూడా బ్రతకడానికి అవకాశం లేదు. అయితే దేవాలయం నుంచి ప్రవహించినటువంటి నీళ్లు ఆ మృత సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్లతో కలిసినప్పుడు ఆ నీటిని కూడా మంచి నీళ్లుగా అది మారుస్తూ, మన జీవితం మృత సముద్రంలాగా ఉంది, నిర్జీవంగా ఉంది. పాపం మన జీవితాన్ని నిర్జీవంగా మారుస్తూ, ఎటువంటి జీవము దేవుని అనుగ్రహం లేనటువంటి జీవితాలుగా ఉంది. అయితే అటువంటి మన జీవితాలకు దేవుడు దేవాలయం నుంచి తన అనుగ్రహాన్ని ప్రవహింపచేసి మన జీవితాలను శుద్ధి చేస్తూ, మన జీవితాల్లో ఉన్న పాపాన్ని తీసివేస్తాం, పాప ప్రక్షాళన మనకు అందించి మళ్ళీ జీవం కలిగినటువంటి నీటిని ఆయన మనకు వసులుతూ ఉన్నాడు. మూడవదిగా ఆ దర్శనంలో మనం చూసేది ఆ యొక్క కాలువలో ప్రవహించేటువంటి ప్రవాహంలో చాలా చేపలు ఉన్నట్లు, చాలా వృక్షాలు దాని ఒడ్డునే చాలా రకాలైన పండ్లను అవి కాస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథం చెప్తుంది. దేవాలయానికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవాలయంలో మనం నివసించినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు మన జీవితం కూడా ఈ విధంగా ఫలవంతంగా ఉంటుందని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఆ యొక్క కాలువ ప్రక్కన, ప్రవాహము ప్రక్కన ఉన్నటువంటి చెట్లు ఏపుగా అవి ఎదిగి నిండుగా అవి వృక్షాలు కాయలు కాస్తూ ఉన్నట్లు వాక్యం అంటూ ఉంది. అవి నిరంతరము పండు కాయను, వాటి ఆకులు ఎప్పుడు కూడా ఎండిపోలేదు. కనుక ఎవరైతే దేవాలయం చెంతన ఉంటారు, ఎవరైతే దేవాలయాన్ని సందర్శిస్తారు, ఎవరైతే దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ నిరంతరం కూడా దేవాలయానికి దగ్గరగా ఉంటారో వారి జీవితాలు ఈ విధంగా దేవుని జీవముతో సమృద్ధిగా నింపబడతాయని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఇక చివరిగా దేవాలయం నిత్య జీవితాన్ని మనకు వస్తాయి. ఆరంభంలో చెప్పుకున్నట్లుగా మన జీవితాలు నిత్య జీవితంలో ఎల్లప్పుడూ జీవించాలి. దేవాలయం నిత్య జీవితాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాదు ఆ నిత్య జీవితాన్ని మన జీవితాలకు వసులుతుంది. మనం చూసినటువంటి ఆ దర్శనంలో చివరిలో మనకు కనపడేటువంటి అంశం ఇది. ఆ చెట్ల యొక్క ఆకులు ఎప్పుడూ ఎండిపోవు. అవి ప్రతి కాలంలో అన్ని సమయాల్లో కూడా పండ్లు కాస్తూ ఉన్నాయి. కనుక నిరంతరం కూడా పచ్చగా ఉండటం, నిరంతరం కూడా ఫలించటం నిత్య జీవితాన్ని సూచిస్తుంది. కనుక మనం దేవాలయానికి వచ్చి
వచ్చినప్పుడు, దేవాలయంలో మన సమయాన్ని గడిపినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఈ యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది. మనందరం చెప్పుకున్నాం, సొలొమోను మొట్టమొదటి దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆ దేవాలయాన్ని దేవునికి ఆయన కూడా మనకులాగా ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ఇది రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కనుక ఈ 8వ అధ్యాయంలో తను కట్టిన మహాదేవాలయాన్ని దేవునికి ప్రతిష్ఠించిన తరువాత గొప్ప ప్రార్థన ఆయన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో కూడా దేవాలయం మానవుల జీవితాల్లో ఏం చేస్తుందో ఆయన ప్రార్థనలో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఆయన మందిరాన్ని నిర్మించిన తరువాత 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను నీకు ఒక మందిరాన్ని నిర్మించి తిని నీవు ఎల్లవేళలా వసించుటకు ఈ దేవాలయాన్ని కట్టింది. కనుక ఈ దేవాలయం దేవుడు నివసించేటువంటి మందిరం. ఎల్లవేళలా నిరంతరం కూడా ఆ దేవుడు నివసించేటువంటి స్థలం దేవాలయం అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఈ దేవాలయంలో జరిగేది ఆయన అంటూ ఉన్నాడు 30వ వచనంలో, ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనలను విను. కనుక సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తరువాత యావే దేవునికి మొరపెడుతున్నాడు. ఆయన యావే దేవునికి మొరపెడుతూ చెప్పేటువంటి ప్రార్థన ఏమిటంటే, అయ్యా, ఈ దేవాలయం నుండి ప్రజలు చేయు ప్రార్థనలు నీవు విను. ఈ మాటని ఆయన తన ప్రార్థనలో పదే పదే చెప్తాడు. ఈ దేవాలయంలో ప్రజలని ప్రార్థించినప్పుడు వారి వేడుకోలను ఆలెంపు. మళ్ళీ 34వ వచనంలో అంటున్నాడు, ఆకాశం నుండి నీవు వారి వేడుకోలను ఆలింపు. చాలా చోట్ల ఆ తరువాత వచనాలు మనం చదివినట్లయితే, నీ ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనలు ఆలకించు, వాళ్ళు నీకు మనవి చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించు. ఈ విధముగా దేవాలయం మనుషులుగా మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించేటువంటి స్థలం అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. రెండవదిగా, సొలొమోను మహారాజు తన ప్రార్థనలో దేవాలయం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పే రెండవ విషయం, ఆ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుడు మనల్ని శుద్ధి చేసేటువంటి స్థలం. మన తప్పులను దేవుడు దేవాలయంలో మన్నిస్తున్నాడు. ఇది దేవుడు చేస్తున్నట్లుగా సొలొమోను చెప్తున్నాడు. 30వ వచనంలో ఆయన అంటున్నాడు, మా వేడుకను ఆలింపుము, ఆలించి మా తప్పిదములను మన్నింపు. మళ్ళీ 34వ వచనంలో మళ్ళీ అంటాడు, వారి వేడుకలను ఆలింపుము, వారి తప్పిదములను మన్నింపు. మళ్ళీ 36వ వచనంలో ఆయన అంటున్నాడు, వారి మొరలను ఆలకింపుము, రాజు ప్రజలు చేసిన పాపాలను క్షమింపు. నేను చేసే పాపాలు, ప్రజలు చేసే పాపాలు నీవు ఈ దేవాలయంలో మన్నించవు. ఈ విధంగా 39వ వచనం మళ్ళీ, వారి తప్పిదాలను మన్నించి వారికి మేలు చేయి. ఈ విధంగా చాలా చోట్ల ఆయన చెప్తారు, అయ్యా, నీవు ఇదిగో ఈ ప్రజలు చేసే తప్పులను ఈ దేవాలయంలో మన్నించమని ఆయన చెప్తారు. కనుక మానవులుగా మన తప్పిదాలను దేవుడు దేవాలయంలో మన్నిస్తున్నాడు. దేవుడు తన క్షమను, దయను తన దేవాలయంలో సంస్కారాల ద్వారా, ఆయన మన వేడుకోల ద్వారా మన తప్పులను మన్నించి తన క్షమను మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఆయన మన యొక్క మనవులనే కాకుండా వేరే వాళ్ళ మనవులను కూడా దేవాలయంలో ఆలకిస్తాడని తన ప్రార్థన మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా 41వ వచనాన్ని మనం చూస్తే ఆ వచనం ఈ విధంగా ఉంటుంది, దూరదేశములందు నివసించు అన్యజాతులు నీ కీర్తిని విని ఈ ప్రజలను రక్షించుటకై నీవు చేసిన మహాకార్యములు తెలుసుకొని
మనం చేసే ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. దేవాలయం మన మరలు వెంటాడు, మన యొక్క క్షమలను మనకు క్షమను ప్రసాదిస్తాడు. అయితే సొలొమోను అంటూ ఉన్నాడు, దూర దేశంలో ఉండే అన్యజాతి ప్రజలు, వేరే మతాల వాళ్ళు కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించినప్పుడు ఈ దేవాలయంలో దేవుడు వారి వలన కూడా ఆలకిస్తాడు. కనుక దేవుడు దేవాలయంలో కేవలం మన ప్రార్థనలే కాకుండా మన చుట్టూ ఉన్న వారి ప్రార్థనలు కూడా ఈ దేవాలయంలో దేవుడు ఆలకించి వారిని కూడా దీవిస్తాడని సొలొమోను ప్రార్థన మనకు తెలియజేస్తుంది. మరొకటి, ఆయన దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేయటమే కాకుండా దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసినా కానీ దేవుడు మన మరణ ఆలకిస్తాడని ఈ యొక్క సొలొమోను ప్రార్థన చెప్పేటువంటి మనకు ముఖ్యమైనటువంటి విషయం. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తాం, దేవుడు మన మరణ ఆలకిస్తాడు. అయితే దేవాలయంలోనికి రాకపోయినా దేవాలయానికి దూరంగా ఉండి దేవాలయం వంక చూసి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని సొలొమోను ప్రార్థన మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు 44వ వచనాన్ని మనం చూస్తే ఆ చివరిలో మనం వింటూ ఉన్నాం, నీ ప్రజలు శత్రువుల మీదకు యుద్ధానికి పోయినప్పుడు ఏ మార్గంలోనైనా నీ వాళ్ళని పంపినప్పుడు నీవు ఎన్నుకున్న పట్టణం వైపు నేను నిర్మించిన ఈ దేవాలయం వైపు తిరిగి నిన్ను ప్రార్థించినచో ఆకాశం నుండి నీవు వారి మరణము ఆలింపు. కనుక వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా, యుద్ధానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, వాళ్ళ దూరం నుంచి యెరూషలేము వైపు తిరిగి ఇదిగో నేను నిర్మించిన ఈ దేవాలయం వైపు తిరిగి వాళ్ళు నీకు మొరపెడితే ఆ ప్రార్థన నీవు ఆలకించమని సొలొమోను మహారాజు దేవునికి మొరపెడుతున్నాడు. కనుక దేవాలయానికి రాకపోయినా, దేవాలయానికి బయట ఉండి దేవాలయానికి దూరంగా ఉన్నా కానీ దేవాలయం ఉన్న వైపు మనం తిరిగి, మనందరికీ తెలుసు దేవాలయం మన యొక్క గ్రామంలో పలానా చోట ఉంది. కనుక దేవాలయంలో అడుగడకపోయినా కానీ మనం దూరం నుంచి దేవాలయం ఉన్న వైపు తిరిగి, దేవాలయం వైపు తిరిగి ఆ దేవునికి మొరపెట్టినా కానీ ఆ దేవుడు మన మొరను ఆలకిస్తాడని మనకు తెలియజేస్తున్నాడు. మళ్ళీ 48వ వచనంలో కూడా ఆయన అంటాడు, నేను కట్టిన ఈ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేయగా ఆకాశమందలి నీ నివాస స్థలము నుండి నీవు వారి వేడుకోలను ఆలింపు. కనుక దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేయటమే కాకుండా దేవాలయం వైపు తిరిగి చేసే ప్రార్థనని కూడా ఆ దేవుడు ఆలకిస్తాడని సొలొమోను ప్రార్థన ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసిన తరువాత ఆయన చేసిన మహాప్రార్థన ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక దేవాలయం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. దేవాలయానికి మనం రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్మరించాలి, దేవుని ప్రస్తుతించాలి. దేవాలయంలో దేవుని యొక్క క్షమను మనం పొందాలి, దేవుని దయను మనం అనుభవించాలి, దేవుని యొక్క ప్రేమను మనం తనివి తీరా అనుభవించాలి. దేవాలయంలో దేవుని యొక్క సంస్కారాలు మనం కొనియాడాలి, దేవునితో సమయాన్ని మనం గడపాలి. ఎందుకంటే దేవాలయంలో మనం కొనియాడే దివ్య సంస్కారాలు దేవునితో మనం ఐక్యం చేస్తున్నాం. మన ప్రార్థన దేవునితో మనం ఐక్యం చేస్తున్నాం. కానీ దివ్య సంస్కారం మనలను దేవునితో మరింత లోతుగా ఐక్యం చేస్తుంది. ఉదాహరణకు దివ్య పూజలు, దివ్య సప్రసాదం. కనుక దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని, దివ్య పూజా బలిని కొనియాడినప్పుడు ఈ బలిపీఠం మీద దేవుడే స్వయముగా ఆయన దిగి వస్తున్నాడు. ఏ విధంగా యెరూషలేములో ఆయన ప్రజలతో ఉన్నాడు, ఏ విధంగా బెత్లెహేములో శరీర రక్తాలతో ఆయన పుట్టాడు, ఏ విధంగా కబరి కొండ మీద
మీద ఆ అప్పద్రాక్ష రసాలతో వస్తారు. మన కళ్ళకు కట్టినట్లుగా ఏ విధంగా ఆయన మొట్టమొదటిసారిగా ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడో అదే విధముగా దివ్య పూజా బలిలో ఈ బలిపీఠ మీద ఆయన వస్తాడు. అది కేవలం ఒక సూచన కాదు, అది కేవలం ఒక రొట్టె కాదు, కేవలం ఒక ద్రాక్ష రసం కాదు, అది ప్రభు యొక్క శరీరం. ఆయనే ప్రభు. ఆ బెత్లెహేము ప్రజల మధ్యకు వచ్చినట్లుగా, యెరూషలేము ప్రజల మధ్యకు వచ్చినట్లుగా, నజరేతు ప్రజల మధ్యకు వచ్చినట్లుగా మన మధ్య ఆయన ఆ సంస్కారం ద్వారా వస్తాడు. నేను ఎలా వచ్చానో ఆయన కూడా అలా వస్తాడు. ఈరోజు మీ ఊరు నేను ఎలా వచ్చాను, ఈ దేవాలయంలో మీ ముందు ఎలా నిలబడ్డాను, అదే విధముగా ఆ యొక్క సంస్కారంలో ఆయన మీ కళ కనబడుతున్నాడు, మీ మధ్యకు వస్తున్నాడు, మీతో ఆయన తన సమయాన్ని గడుపుతున్నాడు. ఇది యథార్థం, సత్యం. దేవాలయంలో ఆయన సంస్కారాలు మనం నిర్వహించినప్పుడు ఆయన మన మధ్య అంత యథార్థముగా నివాసం చేస్తారు. దివ్య సంస్కారాలు జరిగినప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు. నా ఇంట్లో నేను ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన నాతో ఉంటాడు. కానీ ఆ సమయంలో ఆయన నాతో ఉన్నది వేరు. దివ్య పూజా బలి జరిగినప్పుడు, ఆ దివ్య సప్రసాదాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన మనతో ఉండినది వేరు. దానికి దీనికి నకకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం. దీన్ని దానితో పోల్చడం. కనుక దివ్య సంస్కారంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఈ దివ్య సంస్కారాలు తెలుసు మనకి ఇచ్చింది. వాటిని ఈ యొక్క దేవాలయంలో కొనియాడటం ద్వారా, వాటి ద్వారా మనం శారీరకంగా, ఐహికంగా ఆ దేవుణ్ణి అనుభవించే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. కనుక అటువంటి గొప్ప అవకాశం ఈ దేవాలయం ద్వారా దేవుడు మనకు ప్రసాదించాడు. అటువంటి ఆలయముగా మనం ఈ దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవాలయంలో నిరంతరం కూడా దేవుని ఆరాధిస్తూ, దేవునితో కలిసి సమయాన్ని గడుపుతూ ఆ దైవిక అనుభవాన్ని మనలో నింపుకునే ప్రయత్నాన్ని చేయాలి. దేవాలయం బాగా కట్టుకున్నాం, కానీ ఆ దేవాలయాన్ని వినియోగించుకోకపోతే దానివల్ల ఉపయోగం లేదు. లక్షలతో కోట్లతో ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండకుండా బయట గుడిసేసుకుని కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదు. ₹1,00,00,000 కట్టి ఇల్లు కట్టుకోండి, కానీ ఇంట్లో ఉండలేదు, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండదు. మీరందరూ కూడా చక్కని దేవాలయం కట్టుకున్నారు. విచారణ దేవాలయం లాగా చాలా చక్కగా పెద్దగా కట్టుకున్నారు. కానీ ఈ దేవాలయంలో దేవుని బిడ్డలుగా మనం చేరాలి. దేవునితో కలిసి సమయాన్ని గడపాలి. ఆ దేవుని యొక్క దివ్య సంస్కారాలు ఈ దేవాలయంలో స్వీకరించాలి. లేకపోతే దాని వలన మనకి ఎటువంటి ఫలితం? కేవలం దేవాలయం ఐహికంగా గోడలతో ఒక భవనంలాగా నిర్మించినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎంత ఎక్కువగా దీనిలో ప్రార్థన జరుగుతుందో, ఎంత ఎక్కువగా నేను సమయాన్ని దీనిలో గడుపుతాను, ఎంత ఎక్కువగా దేవుని నేను ఆరాధిస్తాను, ఎంత ఎక్కువగా దైవానుభూతి నేను పొందుతాను, ఎంత ఎక్కువగా దేవుని అనుగ్రహాన్ని నేను పొందుతాను, అంత ఎక్కువగా దేవాలయం యొక్క ఉపయోగం నాకు వస్తుంది. ఈరోజు ఈ పండుగ చేస్తున్నారు కనుక దేవాలయం అన్నారు మీరు నిండారు. అయితే వేరే సమయాల్లో పూజ జరిగేటప్పుడు ఎంతమంది వస్తున్నారో లేదో తెలియదు, అడగాల్సిన అవసరం లేదు. కనుక ఈరోజు ఎంతమంది వచ్చి వేరే సమయాల్లో దివ్య పూజా బలి జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు ఎందుకని మనం రావటం లేదు? ఇప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా సాధువులు మారుతారే తప్ప దేవుడు మారడు. మీ మధ్యకు వచ్చేటువంటి క్రీస్తు ప్రభు ఆయన ఇచ్చే అనుగ్రహం ఎప్పుడూ ఒకటే. ఆయన కోసం దేవాలయానికి మనం వస్తున్నాం, ఆయన్ని ఆరాధించడానికి మనం వస్తున్నాం. కనుక అవకాశం ఉన్న ప్రతిసారి దేవాలయం
వచ్చి దేవునితో సమయాన్ని గడిపే ప్రయత్నాన్ని చేయాలి. ఈరోజు మనం ఏ విధంగా ఆనందంగా సంతోషంగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రతిసారి కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నాన్ని చేయాలి. రెండవదిగా మరియ తల్లి దేవాలయానికి ఎప్పుడు కూడా వెళ్ళింది. అయితే దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించింది. దానికంటే ఎక్కువగా తన యొక్క జీవితాన్ని, తన శరీరాన్ని, తన ఆత్మని ఒక దేవాలయంగా మార్చింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, మరియ తల్లి ఆత్మ దానిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఇంకా ఈ లోకంలో ఎక్కడా కూడా ఉండదు. అది పునీతుల్లో ఉండదు, దేవదూతల్లో కూడా ఉండదు. ఆమె యొక్క ఆత్మ అంత పవిత్రతతో కూడి ఉంది. కనుక దేవాలయం కంటే కూడా పవిత్రమైనటువంటి ఆలయం మరియ తల్లి యొక్క హృదయం. మరియ తల్లి తన యొక్క హృదయాన్ని, తన ఆత్మని దేవుని యొక్క ఆలయంగా మార్చింది. అందుకే మరియ తల్లిని నిష్కలంక మాత అని పిలుస్తుంది. ఆమె ఆత్మకి ఎప్పుడు కూడా కలంకం కలగలేదు. ఆమె ఆత్మకి ఎప్పుడు కూడా పాపం సోకలేదు. పరిశుద్ధమైనటువంటి ఆత్మని, హృదయాన్ని తను కలిగి ఉంది. ఒక అవంత కూడా ఆమె ఆత్మలో పాపం ఎప్పుడు కూడా దేవాలయంగా మనం ఉండటం అంటే మన యొక్క హృదయాన్ని, మన ఆత్మని దేవాలయంగా మనం మార్చాలి. మనం కట్టుకున్న ఆలయం ఒకటి అయితే దేవుడు మనందరినీ కూడా తన యొక్క ఆలయంగా చేశాడు. మనందరం కూడా దేవుని యొక్క ఆలయంగా ఉంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో 2వ పట్టణంలో మనకు చెప్పింది, మీరందరూ కూడా యొక్క ఒకే శరీరం యొక్క అవయవాలు, మీరందరూ కూడా దేవుని యొక్క ఆలయం, దేవుని శరీరం. కనుక మీరందరూ కూడా ఐక్యతగా జీవించాలి, ఒకే తండ్రి బిడ్డలుగా ఉండాలి, ఒకే శరీరంగా ఉండాలి. అంతేగాని కలహాలతో, తారతమ్యాలతో, వైషమ్యాలతో మీరు ఉండకూడదు. ఈ దేవాలయం ఏ విధంగా ఉందో ఒక దైవ సంఘంగా మనం కూడా అదే విధంగా ఉండాలి. ఒకరికి కష్టం వస్తే అందరూ కూడా కష్టం అనుభవించాలి. ఒకరికి ఆనందం వస్తే అందరూ కూడా దాన్ని ఆనందంగా పరిగణించాలి అని పౌలు గారు చెప్తున్నారు. కనుక ఈ దేవాలయాన్ని మనం చూసినప్పుడు మనం కూడా ఒక దేవాలయం అని, మొట్టమొదటిగా దైవ సంఘంగా, దైవ ప్రజలుగా మనం ఒక ఆలయం, పవిత్రమైనటువంటి దైవ సంఘం మనం అని గుర్తించుకోవాలి. రెండవదిగా మనందరం కూడా, ప్రతి ఒక్కొక్కరం కూడా దేవుని యొక్క ఆలయం అని, మన శరీరం దేవుని యొక్క ఆలయం అని మనం గుర్తించాలి. కనుక మనం దేవుని యొక్క ఆలయంగా ఉన్నామని గుర్తించుకొని మన యొక్క జీవితాన్ని మరియ తల్లిలాగా పవిత్ర జీవితాలుగా జీవించుకునే ప్రయత్నాన్ని చేయాలి. దేవాలయానికి మరియ తల్లిలాగా మనం రావాలి, దేవుని యొక్క దీవెన పొందాలి, దేవుని క్షమను, దేవుని సంస్కారాలను పొందాలి. అయితే రెండవదిగా మరియ తల్లి తన ఆత్మని ఏ విధంగా దేవుని యొక్క ఆలయముగా తీర్చిదిద్దింది, నిరంతరం కూడా పరిశుద్ధతలో ఎదిగింది. ఆ విధంగా మనందరం కూడా వ్యక్తిగతముగా, దైవ సంఘముగా, ఆధ్యాత్మికతలో ఎదుగుతూ, పవిత్రతలో ఎదుగుతూ మన జీవితాన్ని, మన ఆత్మని ఆ దేవుడు నివసించే పరిశుద్ధ ఆలయంగా ఎల్లప్పుడూ తీర్చిదిద్దుకొని ఆ పరిశుద్ధ దేవాలయంగా మనం జీవించే ప్రయత్నాన్ని మనం ఎల్లప్పుడూ కూడా చేయాలి. కనుక మరియ తల్లిని ప్రత్యేకంగా కొనియాడుతూ ఈ వార్షికోత్సవం నాడు ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు దేవునికి మన స్తోత్రాలు చెల్లించుదాం. అయితే ఆ తల్లిలాగా మనం కూడా దేవాలయానికి ఎక్కువగా వస్తుంది. ఆ దేవాలయంలో నివసించే దేవునితో సంబంధాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. దేవుని అనుగ్రహాన్ని
కుటుంబాన్ని ఆ తల్లిలాగా పరిపూర్ణంగా పొందే భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ప్రార్థించారు. రెండవదిగా ఆ తల్లిలాగా మనం కూడా దేవాలయంగా మన ఆత్మలను మార్చుకొని పరిశుద్ధతలో ఎదిగే భాగ్యాన్ని దేవుడు ఆమెకులాగా మనకు కూడా ప్రసాదించమని ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా మనందరం కూడా దేవునికి ప్రార్థించారు. విశ్వాస పాలకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారిని, విచారణ గురువులను, అతిథి గురువులను, ఈ యొక్క మహోత్సవానికి వేయించేసి వచ్చిన గురువులను, కన్య స్త్రీలను, ఉపదేశులను, పెద్దలను, సకల విశ్వాసులను దీవించింది. నీ ఆజ్ఞ మేరకు నీ ప్రేమను, నీ బలమైన వాక్కును వ్యాపింప చేయుటలో వారు చేస్తున్నటువంటి కృషికి గాను తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, వీటిని పరిపాలిస్తున్న నాయకులను దీవించండి. పరలోకము నుండి అధికారం ఇవ్వబడినదే, ఈ లోకంలో ఎవరికి అధికారం లేదు అని వాక్యం బోధిస్తూ ఉంది. నీవిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలను నిస్వార్థముతో పరిపాలన చేయటానికి, సమాజ సేవ చేస్తూ నైతిక విలువలతో కూడినటువంటి సమాజాన్ని ఏర్పరచాలి. మా నాయకులకు తోడుగా ఉంటూ వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారి కుటుంబాలను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము ఈ యొక్క గ్రామంలో చేరి నిత్య సహాయం మాత పేర స్థాపించబడి ప్రతిష్ఠించబడిన ఈ యొక్క ఆలయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఈ గ్రామంలో ఉంటున్న చిన్న బిడ్డలను, యవనస్తులను, దంపతులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. దేవాలయం నుండి ప్రవహించేటటువంటి జీవం ప్రతి ఒక్కరిలో చొచ్చుకొని పోయి ఉత్సాహముతో నీవున్నావనేటటువంటి ధైర్యముతో ఈ బిడ్డలు జీవిస్తూ నీకు సాక్షులుగా నిలబడుతూ ఇంకా అనేక మేలులను ఈ దేవాలయం నుండి పొందుటకు వారికి తోడ్పడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దేవాలయ నిర్మాణానికి అలాగే ఈనాడు జరుగుతున్నటువంటి ప్రథమ వార్షికోత్సవ ఏర్పాట్ల నిమిత్తమై సహాయపడినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వారి యొక్క త్యాగానికి గాను తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. అలాగే అనారోగ్యముతో బాధపడుచున్న వారిని, అవసరాలలో ఉన్న వారిని దీవిస్తూ ప్రతి కుటుంబానికి శాంతి సమాధానాన్ని సమృద్ధిగా ఇస్తూ ఈనాటి దివ్యబలిలో ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి ఉద్దేశాలను కూడా సమయానుకూలంగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా మన కుటుంబ వ్యక్తిగత విషయాల నిమిత్తమై మనసులో దేవుని ప్రార్థించుదాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, మేము వినయముతో విన్నవించిన ప్రతి విన్నపాన్ని మాకు దయచేయమని మన ఆదురైన క్రీస్తు ద్వారా అడిగి వేడి పొందుకొచ్చున్నాము తండ్రి.
తృప్తికరమగినట్లుగా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోనూ ప్రావిధ్యముతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినమున మేము కొనియాడుచున్నాము. మమ్మలను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణగా రూపొందించమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించని కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యము మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయించున్నావు. నీవు మమ్మ ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీసభను విశ్వమంతటా విస్తరింప చేయించున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయించున్నావు. ఈ రీతిగా నీ శ్రీసభ సంపూర్ణత నుండి స్వర్గ నగరి అయిన యెరూషలేములో నీ ముఖ కాంతిని కాంచునట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి మహిమపరచచ్చు నీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, పావన పిత, ఎన్నికలుగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా
పిలుచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతివాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును ఈ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన
శ్రీ సభ యొక్క కారకలు ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొడుచున్నావు. తన వర్ణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీకు సంగమరిచి మరి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకము యాత్ర చేయి నీ శ్రేయస్సును నీ సేవను మా ప్రాంతీయ జగడులను మా దోస్పురాజుల వీరాధిపతిని తదితర వీరాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసవంతులు ప్రేమయందులో బలపరచుడు. మీ చిత్త ప్రకారం మీ సమకుల చేరిన ఈ ప్రజల మనవులను వారికి దయగల తండ్రి నల్లసరైన నీ వీళ్ళందరినీ పరిగణించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైన ఈ లోకమున విన్న వారందరినీ రైతులు నీ రాజ్యంలో చేర్చుకుని మేము అచల చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందమును పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసలుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగా. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనము ప్రసాదించును.
ఫలించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము నీ సేవకై పునరింకతము కాగలుగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి